పాయింట్. ఓన్ శివుడి పరీక్ష, నిజమైన భక్తుడి విజయం. పూర్వం ఒక చిన్న గ్రామంలో శంకర్ అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. కాని అతని హృదయం మాత్రం ఎంతో పవిత్రం. అతనికి ఒక్కటే ఆశ్రయం, శివయ్య. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి, స్నానం చేసి, సమీపంలోని పాత శివాలయానికి వెళ్ళేవాడు. ఆలయం చాలా పాతది. గోడలు చిట్లిపోయి ఉండేవి. లోపల ఒక చిన్న శివలింగం మాత్రమే ఉండేది. కానీ శంకర్కి అది స్వర్గం లాంటిది. అతను అడవికి వెళ్లి చిన్న చిన్న పూలు తెచ్చేవాడు. కొన్ని రోజులు పూలు దొరకకపోతే, తన చేతులతో నీళ్లు పోసి, ఓం నమః శివాయ అని జపించేవాడు. శివయ్య, నాకు డబ్బు అవసరం లేదు. నా కుటుంబం సుఖంగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ మా వెంట ఉండాలి అని ప్రార్థించేవాడు. కాలం గడిచింది. ఒక సంవత్సరం తీవ్ర కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. గ్రామంలో అందరూ కష్టాల్లో పడ్డారు. శంకర్ కుటుంబం కూడా ఆహారం లేక ఇబ్బంది పడింది. గ్రామస్తులు దేవుడిపై కోపంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంత ప్రార్థించినా దేవుడు వినడం లేదు అని కొందరు అన్నారు. కానీ శంకర్ మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. శివయ్య మనల్ని పరీక్షిస్తున్నాడు. నేను నమ్మకం విడిచిపెట్టను అని చెప్పి ఆలయానికి వెళ్లడం ఆపలేదు. ఒక రాత్రి అతను ఆలయంలో దీపం వెలిగించి కూర్చున్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. అతను అలసిపోయి ఉన్నాడు. నాకు చాలా ఆకలిగా ఉంది బిడ్డా అని వృద్ధుడు అన్నాడు. శంకర్ దగ్గర ఒక్క రొట్టె మాత్రమే ఉంది. అది తన పిల్లల కోసం తీసుకెళ్తున్నాడు. కాసేపు ఆలోచించాడు. తరువాత తన రొట్టె వృద్ధుడికి ఇచ్చేశాడు. మీరు తినండి తాతయ్య, దేవుడు మా పిల్లలను చూసుకుంటాడు అని అన్నాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వి తిన్నాడు. నీకు భయం లేదా, నీ పిల్లలు అని అడిగాడు. శంకర్ సమాధానం ఇచ్చాడు. శివయ్య ఉన్నాడు కదా, నాకు భయం ఎందుకు? అంతే. ఒక్కసారిగా ఆ వృద్ధుడు కనిపించకుండా పోయాడు. అక్కడ ప్రకాశం వెలిగింది. శివయ్య ప్రత్యక్షమయ్యాడు. శంకరా, నేను నిన్ను పరీక్షించాను. నీ భక్తి నిజమైనది. నీ దయ, నీ విశ్వాసం నాకు చాలా ఇష్టం అని ఆశీర్వదించాడు. తరువాతి రోజు నుండి గ్రామంలో భారీ వర్షం పడింది. పంటలు పండాయి. శంకర్ కుటుంబం సుఖంగా జీవించింది. గ్రామస్తులు కూడా శంకర్ భక్తిని చూసి మళ్లీ దేవుడిపై నమ్మకం పెంచుకున్నారు. చెర్రీ పువ్వు కథ యొక్క నీతి: కష్టకాలంలో కూడా దేవుడిపై నమ్మకం కోల్పోకూడదు. నిజమైన భక్తి, దయ ఉన్న హృదయాన్ని శివుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఫ్రెండ్, మీకు ఈ కథ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి మంచి శివుని మహిమలను మీకు తెలిపే ఛానల్ సిరి 126. ఓకే బాయ్.